నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. కర్నూలు జిల్లా పత్తికొండలో వామపక్షాల ఆందోళన, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. అనంతపురంలో హోంమంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన దళిత నాయకులను అడ్డుకున్న పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని వినతి. హోటల్ యాజమాన్యులతో అనంతపురం నగరపాలక సంస్థ అధికారుల సమావేశం. వేస్టేజ్ రీయూజింగ్ మేనేజ్మెంట్ గురించి జిల్లా మున్సిపల్ కమిషనర్ మూర్తి వివరణ. కృష్ణా జిల్లా పత్తికొండలో వామపక్షాల ఆందోళన, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. అనంతపురంలో హోంమంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించిన దళిత నాయకులను అడ్డుకున్న పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని వినతి. వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే విధంగా తీసుకువచ్చిన బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ, సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రోడ్డు దిగ్బంధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య మాట్లాడారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులను రోడ్డు పాలు చేసే బిల్లును వెనక్కి తీసుకోవాలన్నారు. లేదంటే దేశవ్యాప్త ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, ఏపీ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ రైతు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలు వెంటనే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగాన్ని కట్టబెడుతున్న నరేంద్ర మోడీ, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగాన్ని కట్టబెడుతున్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఉపయోగిస్తున్నారు నరేంద్ర మోడీ. డౌన్ ద బ్లడీ ఎన్డీఏ గవర్నమెంట్, డౌన్ ద బ్లడీ ఎన్డీఏ గవర్నమెంట్. వామపక్షాల ఐక్యత, కాపాడండి వ్యవసాయ రంగాన్ని, కాపాడండి వ్యవసాయ రంగాన్ని. ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. మరి ఇప్పుడు తోమాన ఒక ఆయన ఉన్నాడు. అంతకుముందు రాధా మోహన్ సింగ్ అనే ఒక ఆయన ఉండారు. ఆయన ఏం చేసినాడు, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినాడు. ఏం చెప్పినాడంటే, ఈ దేశంలో మరి కమ్యూనిస్టులు, రైతు సంఘాల వాళ్ళు చెప్పినట్లు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు పరిస్తే దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుంది అంటే. చూడండి, రైతులకు ఇస్తే ఆర్థిక సంక్షోభం వస్తుందంట. వేల కోట్ల రూపాయలు ఎక్కొట్టారు ప్రజాధనాన్ని. వాళ్ళందరినీ కూడా ఎయిర్లో మరి విమాన టికెట్లు ఇచ్చి లక్షణంగా ఎయిర్ బస్సులో ఎక్కించి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం ఉందని తెలపడంతో 1966లో లోకూర్ మరియు రామచంద్రరాజు కమిషనర్, 2008లో ఉషా మొహ్రా కమిషనర్ రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ ప్రస్తుత జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి జీవోను విడుదల చేసి మాదిగా ఉపకులాల చిరకాల కోరికను తీర్చాలని సామ్రాట్ మధు అన్నారు. అందుకోసం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన హోం మినిస్టర్ మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్లకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన నాయకులను కలవకుండా చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారి హోమ్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీమతి సుచరిత మేడం గారు అనంతపురంకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్, వివిధ దళిత సంఘాలు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ముందుగా అనంతపురం డిఎస్పీ వీరరాఘవరెడ్డి సార్ గారికి మేము పర్మిషన్ తీసుకొని ఉదయం 11 గంటలకు గెస్ట్ హౌస్కి రండి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము 11 గంటలకు గెస్ట్ హౌస్కి వస్తే మేడం గారు బయలుదేరి వెళ్ళిపోయారని చెప్పి మరి డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారు సార్తో కలవడానికి మేము వెయిట్ చేశాం. అయితే సార్తో కూడా కలవడానికి వీల్లేదు. అంటే ప్రభుత్వ పరంగా అధికారికంగా మరి అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. మరి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ ఉంది కనుక ప్రజా సంఘాలని పంపించలేకపోతున్నామని చెప్పి డిపార్ట్మెంట్ వారు తెలియజేసినందువల్ల మేము నిరుత్సాహంగా మరి వెనుదిరగడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ ముఖ్యంగా గతంలో మనకు జరిగినటువంటి సుప్రీంకోర్టు పార్లమెంటులో రిజర్వేషన్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని కేసుని కొట్టేసిన తర్వాత సుదీర్ఘకాలం తర్వాత మరి అదే సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ
ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారం ఆ యొక్క ప్రభుత్వమే ఏబిసిడి వర్గీకరణ చేసుకోవడానికి మరి అవకాశం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం విడుదల చేసినటువంటి సందర్భంగా అదే విషయాన్ని మన యొక్క హోమ్ మినిస్టర్ సుచరిత మేడం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం, అదే క్రమంలోనే ఎస్సీ ఎస్టీలపై రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులన్నింటినీ కూడా, జిల్లాలో జరుగుతున్నటువంటి దాడులను కూడా ఏకరువు పెట్టి మరి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను పరిష్కారం చేయాలి, దాడులు జరుపుకోకుండా ఆపాలి అంటే ముందుగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీని వేయాలని, అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని వేస్తూ డిఎస్పీ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మండల సదస్సులు, జిల్లా సదస్సులు, నియోజకవర్గ సదస్సులు జరపాలని, అదే క్రమంలోనే ఎస్ఐ గారి ఆధ్వర్యంలో, ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మండలాల్లో, గ్రామాలలో పల్లెనిద్ర చేసి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీతో పాటు ఎస్సీ యాక్ట్ 1989 ఎస్సీ యాక్ట్, పిఓ యాక్ట్ ప్రకారంగా చట్టాలపైన మరి దళితులు, దళితేతరులను కూర్చోబెట్టి మరి అక్కడ ఆ చట్టాలపైన అవగాహన తీసుకొని వచ్చి దాడులు జరుపుకోకుండా ఆపడానికి పల్లెనిద్ర అవకాశంతో మరి వాళ్ళని మేల్కొల్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మరి మినిస్టర్ గారికి, అదేవిధంగా గౌతమ్ సవాంగ్ గారికి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మేము అర్జీలు తీసుకుని వస్తే మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పట్ల మమ్మల్ని కలవనీయకపోవడం, మేము చెప్పలేకపోవడం, మరి మీడియా ద్వారా మా యొక్క విధానాన్ని, మా యొక్క అర్జీలను మరి ప్రభుత్వ అధికారులకు మరి పార్టీకి తెలియజేసి అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో హోటల్ యజమానులు మరియు బేకరీ యజమానులతో సమావేశమయ్యారు. హోటల్ మరియు బేకరీ నుంచి ఉత్పత్తి అయ్యే చెత్త రీయూజింగ్ మేనేజ్మెంట్ గురించి జిల్లా మున్సిపల్ కమిషనర్ మూర్తి వివరించారు. ఈ కార్యక్రమానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ కరీం మరియు హెల్త్ ఇన్స్పెక్టర్ రాజేష్ పాల్గొన్నారు. అట్లాగే మీరు యూజ్ చేసినట్టు ఆయిల్ ఏదైతే ఉందో అది కూడా ఒక బ్రాండెడ్ ఆయిల్ కానీ స్టాండర్డ్ ఆయిల్ కానీ వాడవలసి వస్తుంది. జనరల్ గా మనకు తెలుసు ఈ మధ్యకాలంలో ఇంకా రకరకాల వేరే కల్తీ ఆయిల్స్ కానీ అట్లాంటివి కూడా వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ ఫ్రోజన్ ఫుడ్స్ ఏవైతే ఈ మేజర్ గా ఈ రెస్టారెంట్స్ లో కానీ మేజర్ హోటల్స్ లో కానీ ఈ ఎన్వీ ఐటమ్స్ తయారు చేసేవి కానీ ఈ చికెన్ కానీ మటన్ కానీ వీటిని డీప్ ఫ్రీజర్ లో బియాండ్ ది ప్రిస్క్రైబ్డ్ ఎప్పుడో ఒక అరగంట గంట వచ్చితే పర్వాలేదు, బట్ యూ షుడ్ నాట్ డూ మోర్ దెన్ ది స్పెసిఫిక్ టైం. ఒక ఆ రోజుదే అది మనం ఎట్టి వస్తువులను కూడా క్లీన్ చేయాలి. అంతేగాని దాన్ని నెలల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి ఉంచితే మటుకు డెఫినెట్ గా కార్పొరేషన్ ఇస్ గోయింగ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగైన్స్ట్ దోస్ హోటల్స్. అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. అవన్నీ ముందుగా చెప్పి ప్రతి హోటల్లో ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ చేసుకుని మరి ముందుకు వెళ్ళాలని చెప్పి, అలాగే ఒక అనంతపురం నగరంలో మంచి వాతావరణం, ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్. ఎస్, ఈ హోటల్కి వెళ్తే మనం ఏ హోటల్కి వెళ్ళినా సరే, ఈ హోటలే కాదు ఏ హోటల్కి వెళ్ళినా ఒక మంచి ఫుడ్ దొరుకుతుంది, ఒక మంచి వాతావరణంలో మనం వెళ్ళొచ్చు అనేటువంటి ఇది రావాలి. ఇంకా బేసికల్ గా రిమైనింగ్ థింగ్స్ వాటిని స్టెరిలైజ్ చేయడం, గ్లాసులు కానీ. కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలం చింతకుంట గ్రామం సమీపంలోని వేణుగోపాలస్వామి గుడికట్టపైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న బహిరంగ ప్రదేశంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఐపీఎస్ కాకినెల్లి ఫకీరప్ప ఆదేశాలతో ఆలగడ్డ డీఎస్పీ పోతురాజు ఆధ్వర్యంలో ఆలగడ్డ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో వడ్ల హుసేన్ వలీ అనే వ్యక్తికి, అలాగే నంద్యాల టౌన్ కు చెందిన గిరి అనే ప్రధాన బుకిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రీసెంట్ గా మామూలుగా ఇటీవల ప్రారంభమైనటువంటి ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతున్నటువంటి సమాచారం ఉంది. దానికోసం మా యొక్క ఇన్ఫార్మెంట్స్ నియమించాం. ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం మేరకు
రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే 8 సెల్ ఫోన్లు, 2,35,000 క్యాష్, మొత్తం 11 మంది ముద్దాయిలు దొరికారు. వీళ్ళలో మెయిన్ వడ్ల బెకారీ అనే అతను కుర్రాడు. ఇతనికి ఇదే విధమైనటువంటి ఆన్లైన్ బెట్టింగ్ అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇతని మీద ప్లస్ 10 మంది మీద టోటల్ 11 మీద చీటింగ్ ప్లస్ గేమింగ్ యాక్ట్ బలమైన సెక్షన్లు కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళలో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. నంద్యాల గిరి అనే ఒక అతను ప్లస్ వడ్ల బెకారీ అని. వీళ్ళిద్దరికీ రౌడీ షీట్స్ ఓపెన్ చేయమని చెప్పేసి ప్రపోజల్స్ పంపించుకొని సిఐ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తారు. టౌన్లో ఎటువంటి మట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కానీ, యోగానికి సంబంధించి సాంఘిక దురాచారాలకు సంబంధించి ఏం జరిగినా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా అందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రింగ మండలం గాజులపెల్లూరు గ్రామంలో వాలంటరీ జయప్రకాష్ అతని బంధువు రమేష్పై కొంతమంది యువకులు కత్తితో దాడి చేశారు. క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. శ్వేత అనే వివాహిత మృతి కలకలం రేపింది. భర్త సురేంద్ర మరో వివాహం కోసం కుటుంబ సభ్యులు దారుణంగా శ్వేతను చిత్రహింసలకు గురి చేశారు. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న శ్వేతను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శ్వేత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఉయ్యాల గ్రామానికి చెందిన శ్వేతకు అదే గ్రామానికి చెందిన సురేంద్రకు గత ఏడాది వివాహం జరిగింది. అయితే సురేంద్ర మరో వివాహం చేసుకునేందుకు అడ్డుగా ఉన్న శ్వేతను హత్య చేయాలని భావించారు. దీంతో కుటుంబ సభ్యులు శ్వేతపై దాడి చేశారు. దీంతో ఆసుపత్రిలో ఉన్న శ్వేత మృతి చెందడంతో శ్వేత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటికి వచ్చి దానికి ధైర్యం చుట్టినది. నువ్వు పక్కన నచ్చమనా నీ ధైర్యం దాన్ని ఎన్నాలేగాలేమో అని కొడుసాగారు. నైనా నాకు ఫోన్ చేసి, నైనా నన్ను కొడుసంతా తొందరరా, నైనా నన్ను కొడుసంతా తొందరైనా, నన్ను మందు తాపియారు, నాకు సముదాన్ని నేను సాబతుకుండా తొందరైనా ఏం తాగకమని తాపియారనైనా నన్ను బలం చేసి తాపియారు నన్ను అనగొట్టుకుని అని. నేను 5 నిమిషాలు పోయాలకే పాప కొడుసాగారు. మన మధ్యలో లేదు. ఆసుపత్రికి తీసుకొచ్చాము. పొగల్లో పడింది. పాప ఇక్కడ కూడా చెప్పింది, నాకు నీళ్ళు తగ్గిపోయినాయి, నాకు నీళ్ళు తగ్గుతాయి అంటే మందు దగ్గర తెచ్చిస్తాం కూడా తాగంటారు. కన్యాడు అని వాళ్ళ స్నేహంగా చెప్పి వాళ్ళు వస్తే నేను చూస్తూ మాట్లాడుతున్నాను. వాళ్ళకి సరిపోక వాళ్ళ దయాదులు ఆడిపిల్లలు అల్లు అని మొత్తం చేశారు. పార్టీలు ఎక్కుతున్నాయి, అటు ఇటు ఎక్కుతుందని డాక్టర్లు చెప్పినా కానీ వాళ్ళందరూ చంపైపోయినారు. వాళ్ళు చంపైపోయిన తర్వాత మేము పోయి చూసినాం. ఏం సార్ అంటే ఆమె వచ్చి పానం పోతే మేము అది తీయగా అవకాశం అవుతుందమ్మా, మేము మాత్రం అవి తీయలేము అన్నారు. అన్న తర్వాత 6 గంటలకు అవన్నీ దానికి వచ్చి అది వాళ్ళు కనిపించిన ఊడిపోయినాయి. ఊడిపోతే మమ్మల్ని చూసినారు. ఎక్కడో రూమ్లో పెట్టి తాళం చేసినారు. చనిపోయింది. కల్లారు నేను చూశాను. నేను మా పాప మేనత్తం 4 గంటలప్పుడు పిల్లలు చూసేస్తా అనిపోయినాడు. నేను బాడికాడ ఉన్నాను. బాడికాడ ఉంటే నేను ఎందుకు పిల్లి అని అన్నాడు. సరేలే మౌడే కదా అని నేను ఒంటికి వస్తాను అని పోయినా. నేను దెబ్బకి వచ్చిన వచ్చేలకు మెడకాయ పట్టుకొని ఇట్లా అనుకుంటా మెల్ల గొలుసు తీసుకొని తాలిపొట్టు ఇంతే పారైపోయినాడు. ఇటువా అంటే వాళ్ళకు అడదిరిగి ఇవా గొలుసు 3 తులాలు ఉంటాయి. అత్త కంకు చేస్తుంటే పిల్ల చూసినందుకు ఆడపిల్లలు అందరు కలిసి పిల్లని కొట్టినారు. కొడితే ఏమమ్మా అనింది. మమ్మల్ని తిట్టింది రా అని. ఇది తిట్టాడేమా, దీన్ని చంపేం కాలా అని కొట్టినాడు. నాయన నన్ను కొడుతుంది నాయన, చూసురా నాయన అని అంటే మళ్ళీ నీ వాళ్ళకి ఫోన్ చేస్తావా నువ్వు అని మంచంలో పడేసి మందు పోసినారు. మందు పోసి మందు ఆగిందని చెప్పి మళ్ళీ కక్కించుకొని మళ్ళీ ఆర్రగడ్డలో అడ్మిట్ చేసినారు. అంటే మా అత్త వాళ్ళకి వాళ్ళ కూతుర్లకి 3 కూతుర్లు,
ఆ రోజు మేము ఇయ్యమంటున్నా బంగపోయి మేము బాగా చూసుకుంటాము అనేది పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, వాళ్ళ నాన్న బంగపోయింటే చూసి ఇచ్చాను. అయితే తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు గుండెపోటుతో చనిపోయింటే కన్నా నా తర్వాత ఫస్ట్ ఏమన్నారు, నా పెళ్ళి అది చేసుకున్నారు ఎట్లన్నా జరిగిన తర్వాత ఆమె ఎప్పుడు మాతో కోపంగా అనేది మాట్లాడేది కాదు. మేము ఏదో సంథింగ్ మళ్ళీ పెళ్ళి పెట్టలేదని మేము పెడదామన్నా అది సంథింగ్ జరిగి ఏం పెట్టరు మా పరువల్లో పోతుంది అని మా నాన్న ఉమ్మి మన పెడతానే మళ్ళీ పెట్టానని ఉమ్మి మళ్ళీ వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత ఇంట్లో ఎప్పుడు గోడాడిచ్చేది. ఒకసారి ఇట్నే గోడాడిస్తుంటే చేతులు బరికింది, నన్ను నేను ఉండనని లేకపోతే బరికింది. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది అనేది వాళ్ళమ్మ అంటే మళ్ళీ పెద్దలు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ఎదుట వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బెడకు ఉరితాళ్లు బిగించుకొని వినూత్న రీతిలో ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్ పేపర్స్ ను దగ్ధం చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు రైతులకు ఉరితాలుగా మారుతున్నాయని వామపక్ష నేతలు వాపోయారు. వ్యవసాయ ఉచిత విద్యుత్తును యథావిధిగా కొనసాగించాలని, నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వ్యవసాయ బిల్లులు నశించాలి. మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, మోడీ వ్యవసాయాన్ని కాపాడుకుందా రైతుల వ్యవసాయాన్ని. కార్పొరేట్లకు స్వేచ్ఛ కాదు, రైతులకు స్వేచ్ఛ, రైతులకు రక్షణ, వ్యవసాయానికి రక్షణ. మన దేశంలో ఆధారపడినటువంటి వ్యవసాయ మీద ఆధారపడినటువంటి ఎక్కువ రైతు పండించిన పంటకి మరి కార్పొరేట్ ధరలు ఫిక్స్ చేసే విధంగా ఇక్కడ మరి రైతు బజార్. ఈ రోజున మోడీ గారు పార్లమెంటు ప్రజాస్వామ్యం నోరు నొక్కి 8 మంది పార్లమెంటు సభ్యుల మీద సస్పెన్షన్ విధించి దేశంలో ఉన్న 14 కోట్ల మంది రైతులకు వ్యతిరేకమైనటువంటి బిల్లులు తీసుకొచ్చారు. మోడీ గారు చెబుతున్నట్టుగా ఇది రైతు రక్షణ బిల్లు కాదు, కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి బిల్లు. అందుకనే దేశవ్యాప్తంగా రైతులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతున్నటువంటి ఈ పోరాటానికి సిపిఎం పార్టీ, వివిధ రాజకీయ పార్టీలు మద్దతు నిలబడ్డాయి. మరి ఈ పోరాటాన్ని ఆ బిల్లులు వెనక కొట్టే వరకు ముందుకు సాగిస్తారని, ఆ విధంగా రైతాంగానికి సిపిఎం అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం తూరంగిలో గుట్కా ముఠా పట్టుబడింది. 7 లక్షల గుట్కా ప్యాకెట్స్ ను పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు 35 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 4గురిని అరెస్ట్ చేసిన ఇంద్రపాలెం పోలీసులు ఒరిస్సా నుంచి అక్రమంగా తరలిస్తున్న గుట్కాను లారీని స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మంగళ పైడి గారి చెరువు గొడవ దగ్గర మా ఎస్పీ గారు వచ్చిన సమాచారం అది కూడా నాకు తెలియజేస్తే నేను లోకల్ ఇన్స్పెక్టర్ గారికి ఎస్పీ గారికి తెలియజేస్తే ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక లారీ నుండి అన్లోడ్ చేస్తున్న ఖైనీ ప్యాకెట్ ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చినాయి. ఆ ఖైనీ ప్యాకెట్లు దొరకడం జరిగింది. దాంతోపాటు అక్కడికి తీసుకొచ్చిన ఓనర్, అక్కడ పట్టుకొచ్చిన ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన సరుకులు ఇచ్చిన నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే ఆ కర్రీ ప్యాకెట్లు మనం పరిశీలిస్తే దాదాపు 35 లక్షలు విలువ చేసే కర్రీ ప్యాకెట్ల కింద ఉన్నాయి. లారీ, దాంతోపాటు ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ ఖైనీ ప్యాకెట్స్, గుట్కా ప్యాకెట్స్ పొగాకు తయారీ కాబట్టి బ్యాన్లో ఉన్నాయి. ఆ సెక్షన్ ప్రకారం మనం వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ చూపించడం జరుగుతుంది. దాదాపు
ఇక్కడ డ్యామ్లో ఉంది కాబట్టి అలవాటైన వాళ్ళకి అందించడానికి ఇక్కడికి తీసుకొస్తారు. ఎందుకంటే ఆ లారీ సరుకు అక్కడ లోడ్ చేసి రిటైలర్స్కి అమ్మటానికి వాళ్ళు ల్యాండ్ అది. దీంట్లో మేజర్ ఉన్న వాళ్ళందరూ మనం అరెస్ట్ చేయడం జరిగింది. రిటైలర్స్ని వాళ్ళు అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే 24 hours పెడుతుంది కాబట్టి కోర్టు మనం వీళ్ళందరూ ఆధారపడ వచ్చే చట్టంలో ఉంది కాబట్టి అది మనం చేసి ఆ తర్వాత రిటైలర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా లోన్ పర్సన్స్. ఇది ఈ మంచి గుడ్ క్యాష్ పట్టుకున్న సిఐ గారికి ఎస్ఐ గారికి అభినందిస్తున్నాం. వీళ్ళకి రివార్డ్ రోల్స్ ఎస్పీ గారి ద్వారా ఇచ్చి ఏర్పాటు చేస్తాం. కృష్ణా జిల్లా విజయవాడ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు 800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని, వెంటనే ఆ నిధులు జమ చేయాలని, ఇసుక మాఫియా అరికట్టి ఇసుక అందుబాటులో ఉంచాలని, పనులు కోల్పోయిన కార్మికులకు నెలకు 10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిర్మాణ కార్మికుల కరువు బచ్చం 10,000 వదలాలి ఇసుక వెంటనే, వదలాలి ఇసుక వెంటనే, కాపాడండి కార్మిక రూపాయలు బిల్డింగ్ కార్మికులకి అందరికీ 10,000 రూపాయలు. జీవో నెంబర్ 17 ద్వారా దారి మళ్లించినటువంటి 450 కోట్లు వెంటనే బోర్డుకు, వెంటనే బోర్డుకు. జీవో నెంబర్ 17 ద్వారా దారి మళ్లించిన 450 కోట్ల రూపాయలు వెంటనే బోర్డుకు రద్దు చేయాలి. జీవో నెంబర్ సర్కులర్ నెంబర్ 12, 14 వెంటనే సర్కులర్ అడిగేది అదే కదా సార్. రెండోది ఏంటంటే కరోనా టైంలో మొదలాడిపోతున్నారు ఏంటి ఇల్లు. ఈ టైంలో అందరికీ వేశారు, కార్మికులకు 10,000. రెండోది కరెంట్ ఛార్జీలు బాగా పెంచారు, ఇంటి పనులు పెంచారు, చెత్త మీద పన్ను వేశారు. ఇలాంటివన్నీ మాత్రం ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఇవన్నీ కార్మికుల్ని ఆదుకుందామని ఆలోచన కూడా ఈ మంత్రికి లేకపోతే ఎలాగండి. అది ఇష్టం మాత్రమే ఇంత మెట్రో రైల్ కార్పొరేషన్లో కార్యాలయం తరలింపు అంటూ వస్తున్న వార్తలపై మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి స్పందించారు. కార్యాలయం తరలింపు కేవలం ఊహాగానాలు మాత్రమే అని అన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తరహాలో పేరు మార్పులు చేశారని అన్నారు. గతంలో అమరావతికి మాత్రమే మెట్రో ప్రతిపాదనలు ఉన్నాయని, ఇప్పుడు విశాఖపట్నంలో కూడా మెట్రో ఏర్పాట్లు ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా కార్యాలయం తరలింపు అనే వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. ఈరోజు ఒక పత్రికలో మెట్రో రైల్ కార్పొరేషన్ షిఫ్ట్ చేసేస్తున్నారు విశాఖపట్నానికి. విశాఖపట్నం అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది కాబట్టి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ఎక్కడ లెక్క చేయకుండా ఇది షిఫ్ట్ చేసేస్తున్నారు అన్నట్టుగా మా నోటీస్కి వచ్చింది. ఇది టోటలీ ఏ రాంగ్ న్యూస్ బీయింగ్ స్ప్రెడ్ బై సమ్ పీపుల్. సో ఫ్యాక్ట్స్ చెప్తాను, కొద్దిగా దయించి అందరూ అర్థం చేసుకుని వినండి. ఏంటంటే ఫస్ట్ది మెట్రో రైల్ కార్పొరేషను మనకు ఒరిజినల్గా అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అనే పేరుతోటి విజయవాడ మెట్రో రైల్ చూడటానికి స్టేట్ గవర్నమెంటు
ఒక ఎస్పీవీని క్రియేట్ చేసింది 2015లో. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైందంటే విశాఖపట్నం మెట్రో రైల్ కూడా మనకు శాంక్షన్ అయ్యాక ఈ రెండు చూడాలన్నారు. సో సబ్సిక్వెంట్గా ఏం చేసామంటే మిగతా స్టేట్స్లో ఒకే మెట్రో రైల్ కార్పొరేషను ఉన్నప్పుడు ఏ రకంగా నడుస్తుంది, డిఫరెంట్ సిటీస్లో మెట్రో రైల్స్ చేయవలసి వచ్చినప్పుడు ఏ రకంగా నడుస్తున్నది, సింగిల్ సిటీలో ఉన్నప్పుడు కార్పొరేషన్ ఏ పేరుతో నడుస్తుందని మనం చూస్తే ఉత్తరప్రదేశ్లో బిగినింగ్లో ఏం చేశారంటే ఒక లక్నోలో మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి లక్నో మెట్రో రైల్ని చూడమని చెప్పారు. అయితే ఇది హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉండగా మనం రోజు ఇక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం నుంచి రావడం కుదరదు కదా. కాబట్టి అక్కడ మెట్రో చూడాలంటే అక్కడ ఒక ఆఫీస్ కావాలి మనకి. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ హెడ్ ఆఫీస్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఈ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ హెడ్ ఆఫీసు విజయవాడలోనే ఉంటుంది. వేరేస్ అక్కడ మెట్రో రైలు చూడటానికి, విశాఖపట్నం మెట్రో చూడటానికి ఒక రీజనల్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. అంటే స్టాఫ్ అక్కడ ఉంటారు, ఇక్కడ స్టాఫ్ ఇక్కడ ఉంటారు. ఎక్కడైతే మనకు ఇంక్రీజ్డ్ స్టాఫ్ కావాలో అక్కడ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము అవసరాన్ని బట్టి. ఎక్కడైతే అవసరం లేదో అక్కడ తగ్గించుకుంటూ వెళ్తాము. కాబట్టి మనం ఏం చేసామంటే అక్కడ విశాఖపట్నంలో ఎల్ఐసి బిల్డింగ్లో వేరే ఒక ఫ్లోర్ తీసుకుని ఆఫీస్ తయారు చేసుకుంటున్నాము. అది నెలాఖరికి కంప్లీట్ అయితే అక్టోబర్ నెలలో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ మెట్రో డిపిఆర్ ఇదంతా అక్టోబర్ నెలాఖరికల్లా తయారవుతుంది. నవంబర్ నుంచి బిడ్డింగ్ ప్రాసెస్ అది స్టార్ట్ చేయాలి. కాబట్టి అక్కడ స్టాఫ్ అది అవసరం. సో మిగతా పాలిటిక్స్ తోటి మమ్మల్ని కలపకండి, ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి. ఫ్యాక్ట్ ఏంటంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ అనేది హెడ్ ఆఫీసు మనకి విజయవాడ నుంచి షిఫ్ట్ అవ్వటం లేదు, విజయవాడలోనే ఉంటుంది. మనకి రెండో ఆఫీసు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లా పత్తికొండలో వామపక్షాల ఆందోళన, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. అనంతపురంలో హోంమంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన దళిత నాయకులను అడ్డుకున్న పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని వినతి. హోటల్ యాజమాన్యులతో అనంతపురం నగరపాలక సంస్థ అధికారుల సమావేశం, వేస్టేజ్ రీయూజింగ్ మేనేజ్మెంట్ గురించి జిల్లా మున్సిపల్ కమిషనర్ మూర్తి వివరణ. కృష్ణా జిల్లా పత్తికొండలో వామపక్షాల ఆందోళన, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. అనంతపురంలో హోంమంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించిన దళిత నాయకులను అడ్డుకున్న పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని వినతి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.